మాట్లాడడానికి టైం ఇస్తే అన్ని అవాస్తవాలు మాట్లాడితే మేము దాన్ని వినడానికి లేదు అధ్యక్ష. అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష. ట్రూ ఆఫ్ ఛార్జీలు అధ్యక్ష, ట్రూ ఆఫ్ ఛార్జీలు. ఆ పాపం కర్మ కర్త క్రియ మీరే, అది మీరే కూర్చోండి. ఏదైతే దానికి రాసి ఇచ్చారో అది కంటిన్యూ అవుతుంది. మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం, మొన్న స్టేట్మెంట్ కూడా విన్నారో లేదు, కరెంటు ఛార్జీలు పెంచము అని ఫస్ట్ టైం అధ్యక్ష మేము మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. కూర్చోండి సార్. ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు సార్, ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు. 10 minutes లో క్లోజ్ చేయండి. ఎందుకంటే 10 minutes కాదు, 1 నిమిషాలు కొంచెం చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు. ఎందుకంటే ఎల్ఓపి మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ విధానాన్ని మేము మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం ద్వారా ఇచ్చిన బడ్జెట్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి 2 నిమిషాలకి ఇంటరప్షన్ చేయడం ధర్మం కాదు. మంత్రి గారు చెప్పండి, ఫైనాన్స్ మినిస్టర్ లెక్కమని ఒప్పుకుంటాను. ఎన్నిసార్లు చెప్పిన ఆయన చెప్పారు కదా అధ్యక్ష, ట్రోప్ ఛార్జీ గురించి. ట్రోప్ ఛార్జీలు గత ఏదైతే అప్పుడు వచ్చిన డిస్కౌంట్స్ కూడా బడ్డీల వల్ల, డిస్కౌంట్స్ ఓవర్ పర్చేసింగ్ వల్ల, లేకపోతే ఇంకోటి వల్ల, దీని వల్ల ట్రోప్ ఛార్జ్ 15,000 కోట్లని సెక్రటరీ కమిషన్ వచ్చి చెప్పింది. ఓకే, దాంట్లో ఏం లేదు. ఆ 15,000 కోట్లు వచ్చినప్పుడు మీరు పెన్షన్ వాళ్ళు ఆ 15,000 కోట్లు ప్రభుత్వం దాన్ని సబ్సిడీ చేస్తే కదా మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా. మా డిమాండ్ ఏంటి? ఆ 15,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలండి, ప్రజల ఎందుకు భారం అయ్యాలా? అంతకుముందు ప్రభుత్వంలో మేము 48,000 కోట్లు ఈ డిస్కమ్లకి ఇలాంటి సబ్సిడీలు ఇవ్వలేదా? ఇది వాస్తవం కదా. గత 5 సంవత్సరాలు మీకే చెప్తాను అధ్యక్ష, గత 48,000 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. 48,000 కోట్లు ఇచ్చినప్పుడు ఈ 15,000 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇచ్చి ప్రజల మీద ఎందుకు భారం అయ్యాలా? ఎందుకు చేయాలా? ప్రభుత్వం చెప్పింది, అది ప్రభుత్వం ఇవ్వాలని మా తాలూకా డిమాండ్. ప్రభుత్వం ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని మా డిమాండ్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిమాండ్. మీ గౌరవం పెంచుకోవాలని మా డిమాండ్. ఎందుకు చేయాలి? పని చేయాలి కదా, అది చేయకపోతే ఎలాగా? 10 minutes అని చెప్పాను కదా, 10 minutes అయిన తర్వాత మాట్లాడదాం. మీరు మాట్లాడకండి, మీరు ఇలా ఇంటరప్ట్ అయితే ఎక్కడ మీరే కూర్చోండి, కూర్చోండి. నేను చెప్పాను కదా అమ్మా, నేను 10 నిమిషాలని చెప్పాను. 10 నిమిషాల తర్వాత నేను కూర్చోమని చెప్తాను. మీరు ఎందుకు లేస్తారు? అధ్యక్ష నేను కూర్చుంటాను. అవాస్తవం నేను మాట్లాడిన దాంట్లో ఏ వాక్యం అవాస్తవం చెప్పనండి అధ్యక్ష. ఒక్క విషయం అవాస్తవం మాట్లాడారు ఈయన, సత్యదూరమైన మాట ఇది అని చెప్పనండి. నేను రీకన్సిడర్ అయ్యి ఇప్పుడు చెప్పండి, రిప్లైలో నేను రీకన్సిడర్ చేసుకుంటాను. ఎందుకు అధ్యక్ష? అది తప్పు కదా అధ్యక్ష. మాటలు ఇలాంటి సత్యదూరమైన మాటలు తప్పు కదా అధ్యక్ష. కదా మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ గౌరవ సభ్యులు ఇక్కడ నేను ఒప్పుకోను అధ్యక్ష. ఆయన నిలిచి ఒప్పుకోను, తీసుకోలేదు. అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు, కూర్చోండి. అది ఏదైనా ఉంటే కనుక, అసత్యాలు ఉంటే కనుక రిప్లైలో మాట్లాడతారు కదా సార్. ఇప్పుడు ఏదైనా మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మీకు 1 minute. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ప్లీజ్. ఇప్పుడు ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లై ఇవ్వండి, మీరు కరెక్ట్ చేయండి. సరే అదే చెప్పండి. మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి. కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. రాజు గారు కూర్చోండి అమ్మా, కూర్చోండి.
బడ్జెట్ ప్రసంగం మీద వీళ్ళు ఇచ్చిన చెప్పేసి ఏం మాట్లాడతాం ఇంటరప్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే ఈ రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇంటరప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష ఇది నాకు తెలిసి 7వ రోజు సభ అనుకుంటా. 7వ రోజు సభ అధ్యక్ష. ఎవ్రీడే ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. ఓకే, మీరు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు. ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. మొత్తం అవాస్తవాలు అధ్యక్ష. ఈ కరెంట్ మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. కూర్చోండి, ఇంకా కరెంట్ మీద 10 సార్లు అధ్యక్ష. కూర్చోండి సార్. 10 సార్లు పెంచారు రేట్లు. 10 సార్లు అధ్యక్ష. జూలైలో 5% పెంచారు. ఏప్రిల్ 2020లో 15% పెంచారు. సెప్టెంబర్ 1, 2020లో 3% పెంచారు. ఏప్రిల్ 1, 2021లో 10% పెంచారు. జూలై 1, 2021లో 7% పెంచారు. ఏప్రిల్ 1, 2022లో 12% పెంచారు. జూలై 1, 2022లో మళ్ళీ 5% పెంచారు. ఆగస్టు 1, 2023లో 8% పెంచారు. ఏప్రిల్ 24లో 10% పెంచారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ దాని గురించి ఇక్కడ మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది. సార్ కూర్చోండి. రిప్లై బై శ్రీ పయ్యావుల కేశవ్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, టు ద జనరల్ డిస్కషన్ ఆన్ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ 2025-2026. అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు చివరిలో మాట్లాడాలనుకున్నాం మాట్లాడి మా సమాధానం వినడానికి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ధైర్యం లేకనే పారిపోయినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. వెరీ అన్ఫార్చునేట్. చాలా ఓపికగా కూర్చున్నాం. ఎందుకనంటే సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు, ప్రజలకి రాంగ్ మెసేజ్ పంపించారు ఇక్కడ నుంచి, వాటిని సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. దీని మీద రవికుమార్ గారి దగ్గర నుంచి చివరికి బొత్స సత్యనారాయణ వరకు 20 మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. 20 మంది సభ్యులు చాలా వాళ్ళు మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. 2-3 మాటలు చెప్పి బడ్జెట్లోకి వెళ్తారు అధ్యక్ష. మద్యం ఏరులై పారుతోంది. అసలు బడ్జెట్లో మద్యం ఏరులై పారి మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోయింది. గాంజాయి డ్రగ్స్ గురించి, ఆర్థిక విధ్వంసం గురించి, ఇట్లా రకరకాల అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు సార్. అమరావతి గురించి, పోలవరం గురించి వీళ్ళు మాట్లాడితే వాటన్నింటికీ రిప్లైలు చెప్దాము, ఏం చేసింది ఈ ప్రభుత్వం, ఎట్లా ముందుకెళ్తోంది అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము వెయిట్ చేస్తే ఈరోజు సభలో లేకుండా వెళ్ళిపోవడం అనేది నిజంగా వాళ్ళు వ్యూహాత్మకంగానే వచ్చారు అధ్యక్ష. మీరు కూడా మాకు సహకరించి రేపటి నుంచి వాళ్ళు లేవనెత్తే అంశాలకి ఎప్పటికప్పుడు మా మంత్రులు ఎవరైనా లేచి రిజైండర్స్ రిప్లైస్ ఇస్తే ఇవ్వడం బెటర్ అధ్యక్ష. ఇప్పుడు ఏమైతుంది అధ్యక్ష, వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయారు, మేము ఎవరికి చెప్పాలి అధ్యక్ష? ప్రజలకు చెప్పండి. అదే అధ్యక్ష, అంటే ఆడు ఉంటే ఆ చెప్పే విధానమే మార్పు వస్తుంది అధ్యక్ష. మేమేదో 4 గోడలకు చెప్పడానికి కాదు కదా అధ్యక్ష ఉన్నది. రాష్ట్ర ప్రజానీకానికి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తాం. కాబట్టి వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే తమరు మాకు ఎప్పటికప్పుడు అవకాశాలని పెంచి ఎప్పటికప్పుడు మేము క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం వస్తే అధ్యక్ష, వాళ్ళు గతంలో ఇది ఎట్లాగూ ఇది పనికిరాదు కాబట్టి కూర్చొని ఓపికగా విందామనేటువంటి పరిస్థితిలోకి వస్తారు అధ్యక్ష. ఇక బడ్జెట్లోకి వెళ్లే ముందు
సభ్యులు ఉంటే మాట్లాడేది వైఖరి వేరుండేది అధ్యక్ష, లేనప్పుడు మాట్లాడేది అలవాటు చేసుకోవాల్సి వస్తా ఉంది. అధ్యక్ష, బడ్జెట్ అనేటువంటి కార్యక్రమానికి ఎంతో పవిత్రమైంది అధ్యక్ష. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా శాసనసభకు తెలిపి శాసనసభ ఆమోదం ద్వారా మాత్రమే ఖర్చు జరగాలి అనేటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ని శాసనసభలోను శాసన మండలిలోను సుదీర్ఘంగా చర్చించి సలహాలు సూచనలు విమర్శలతోటి అనేక ఆలోచనలతోటి వచ్చిన తర్వాత బడ్జెట్ ని ఆమోదించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ సభలో ఎట్లా నడిచింది, ఆ సభలో ఎట్లా నడిచింది అనేటువంటిది ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మేము మంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు సద్విమర్శలు చేయొచ్చు, సలహాలు చేయొచ్చు, వాటిని